హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి ప్రసాదాలు ఈజీగా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకొని ఒక గంట సేపు అయితే వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. తర్వాత తురిమిన బెల్లంలో వాటర్ అయితే వేసుకొని అది కూడా ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో తురిమిన బెల్లము, పొడి బియ్యం పిండి, కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కొంచెం నెయ్యి కూడా వేసి ఇట్లాగా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలండి. చలిమిడి అయితే రెడీ అయిపోతుందండి. వడపప్పు, పానకము, చలిమిడి నైవేద్యం ఈ శ్రీరామనవమికి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉందండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. దాంట్లో డీటెయిల్డ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో 3 ఇయర్స్ నుంచి అయితే వీడియోస్ చేశానండి. ఆ ఛానల్ అయితే పోయింది. 5K ఫాలోవర్స్ ఉన్న ఛానల్ కొన్ని కారణాల వల్ల. అందుకని ఇప్పుడు కొత్త ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. నాకైతే కొత్త ఛానల్లో సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.